మా ఇద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడిపోయింది. మీ ఇద్దరి మధ్య ఓ బంధం ఏర్పడాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసినందువల్ల మేమేదో విడిపోయినట్టు కాదు. భార్యాభర్తల మధ్య దూరం మధ్యలో వాళ్ల వల్ల పెరుగుతుందేమో కాని వాళ్ల వల్ల ఎప్పుడూ పెరగదు. భర్తలో సగం భార్య అంటారు. తనలో నేను సగం అన్నప్పుడు నా గురించి ఆలోచించడా? నా ఆకలి తనకి గుర్తురాదా? నేను చేసింది తప్పా కాదా అని ఆలోచించడా? అన్నీ జరుగుతాయి. భార్యాభర్తల బంధం అంటేనే అది. మర్చిపోవాలంటే మర్చిపోవడానికి, దూరం చేసుకోవాలంటే దూరం కావడానికి ఆ 3 ముళ్లతో కట్టిపడేసింది ఒకరిని కాదు, ఇద్దరిని. మా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. పోరాడి మీ ప్రేమని గెలుచుకున్నారు. భార్యాభర్తలుగా మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అదే చాలు. మీరు వెళ్ళి తినండి, నేను తర్వాత తింటాను. వెళ్ళండి. భూమి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు కారణం ఎవరు? మన చెల్లెలు కదా. అందుకే శౌర్య చేసిన తప్పుకి నీ భార్యని తప్పు పట్టద్దు. తనని దూరం చేసుకోవాలనుకోవద్దు. అక్కడున్నది నీ భార్య, మన చెల్లెలు కాబట్టే ఆగాను. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. వద్దు అనుకున్న వాళ్ళని భరిస్తున్నాను. ప్రాణంగా పెంచుకున్న చెల్లిరా, కొద్ది రోజులు భరించలేమా? నా మాట విను. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండు. జరిగేది జరుగుతుంది. నిదానంగా ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం. ఇంట్లో ఒక్కళ్ళు కూడా కడుపు నిండా తిన్నది లేదు. ఏదో తిన్నావా అంటే తిన్నావనిపించారు. వండినవన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. అమ్మా, అన్నం తిన్నావా? ఆకలి ఎక్కడేస్తుంది? గోడ ఉతల మనమున్నాం, గోడ ఉతల బిడ్డుంది. అది తిండి తిందో లేదో ఎలా ఉందో తెలీదు. సరే, అది చేసింది తప్పే కావచ్చు, కాని దాన్ని ఎలా చూసుకున్నామో, ఎలా పెంచుకున్నామో. అలాంటిది ఈరోజు తిండి తిప్ప లేకుండా, కనీసం పైకప్పు లేకుండా ఆ గదిలో పడుంది. ఇంతవరకు కనీసం అది పెళ్లి చీర కూడా మార్చుకున్నట్టు లేదు. తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఎలాంటి బతుకు బతుకుతుందో చూసావా? ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు తినడానికి కనీసం మనమైనా ఏదో ఒకటి తీసుకుని ఇవ్వాలి. మహా, మళ్ళీ రాఘవకు తెలిసిందంటే లేని పని గొడవవుతుంది. ఏం కాదండి, అందరికీ చెప్పేసి వెళ్తానా ఏంటి? నేను చాటుగా వెళ్ళిచ్చేసి వస్తాను. ఒకవేళ వాడికి తెలిసిందంటే నీ మీద కోప్పడతాడేమోనే. ఏం కాదులేమ్మా, నువ్వేం భయపడకు. నేను పట్టుకుని వెళ్తాను. ఇదిగో స్పూన్ పట్టుకెళ్ళు. నేను వెళ్ళిచ్చేసి వస్తాను. నా బిడ్డకు చాటుగా తిండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. భగవంతుడా, ఏంటయ్యా నాకీ రాత? ఇంకెన్ని కష్టాలు ఇస్తావు? ఇంకా ఎంతమంది బాధపడాలి? భూమి, వదినా, ఏంటొదినా ఇలా వచ్చారు? మీరు చెప్పినట్టే మా మొహాలు కూడా మీకు చూపించాం వదినా. భూమి, కూర్చో. నిన్ను చూడకుండా నేనెలా ఉండగలను నువ్వు అనుకున్నావు? ఏంటొదినా, నువ్వే కదా అన్నావు? నేనన్నది కోపంతో కాదు భూమి, బాధతో. అక్కడ నేను మాట్లాడలేదు అంటే
రాఘవ్ కానీ అమ్మ నాన్న కానీ మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కన్నవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. అత్తగారింట్లో అవమానం జరిగితే ఏ కోడలు భరించలేదు. ఆ పరిస్థితి మీ ఇద్దరికీ రాకూడదనే వాళ్ళని నోరు తెరవనివ్వకుండా వాళ్ళ బదులు నేనే మాట్లాడాను. అవి నా మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు, మిమ్మల్ని కాపాడుకోవడానికి మాట్లాడిన మాటలు. ఈ భోజనం తీసుకో భూమి. లేదు వదినా, ఇంతకు ముందే సిద్ధార్థ్ తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ తింటున్నారు. మరి నువ్వు? ఆకలిగా లేదు వదినా. నీ ఆకలిని ఎందుకు చంపుకుంటున్నావో, ఎవరి కోసం చంపుకుంటున్నావో నాకు తెలియనంత అమాయకురాలు నేను కాదులే భూమి. నేను చూడు భూమి, నువ్వే తప్పు చేయవని నేను మా ఆయన గట్టిగా నమ్ముతున్నావు. కానీ అక్కడ పరిస్థితి నువ్వు తప్పు చేసావని నమ్మేలాగే ఉన్నాయి. దానికి వేరే కారణాలుంటాయి, అది నాకు తెలుసు. కానీ ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు. నేను ధైర్యంగానే ఉంటాను వదినా. ఆ ధైర్యంతోటే ఈ పెళ్లి కూడా చేశాను.